వచనం. చాలు. 6వ వచనం అందరు కలిసి తీశారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం తీశారా? ఒకసారి అందరు చదువుదామా? ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. మనందరితో దేవుడు మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించే మనసు అందరికీ ప్రభు దయచేయునుగాక. స్తోత్రం. 6వ వచనంలో అర్ధరాత్రి ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అనే మాట మనం చదువుకున్నాం. ఈ 5 కన్యకలు కూడా మొదటి వచనంలో చూస్తే పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి వచ్చిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నమాట మనం చదివాం. ఎంతమంది పరలోక రాజ్యం చేరాలని ఆశపడుతూ భక్తి చేస్తున్నారు? ఎంతమంది దేవునితో సహా సదాకాలం ఉండాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉండాలనే కదా కదా అవునా కాదా? పరలోక రాజ్యంలో ఒక దినాన మనము ఉండాలనే మనం ప్రయాసపడుతున్న ఎంత పరిచర్య జరిగిస్తున్న. ఉదయకాలమున రాత్రి నిద్ర లేకపోయినా ఉదయాన్నే స్నానం చేసి వస్తున్నామంటే దేనికి? మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు. అయితే ఇక్కడ మనం చూసుకున్న మాట ఏంటంటే అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అన్నమాట. ఎదుర్కోవడం అంటే అప్పుడప్పుడు మీరే నాకు నేర్పించాల. ఎదుర్కోవడం అంటే తెలుగులేనండి మీరంతా? నాకు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. వినబడట్లేదండి నా మాటలు. ఎదుర్కోవడం అంటే ఏమిటి ఏంటి? ఎదుర్కోవడం అంటే మీరు చెప్పండి. ఆయన వచ్చేటప్పుడు మనం వెళ్ళాలి అంట. అదేనండి? అదేనా ఎదుర్కోవడం అంటే? ఏంటి? ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారితో మాట్లాడుతున్న మాట కదా. అదేనా? అర్ధరాత్రి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన రండి అన్న. ఎదుర్కోవడం అంటే మీరు ఇలా చూస్తారు, నిజమే చెప్పారు కదా. ఒకరు వస్తూ ఉంటే నేను ఇక్కడ ఉంటే దాన్ని ఎదుర్కోవడం అనరు. ఆయన వస్తూ ఉంటే లేకపోతే ఆయన అక్కడ ఉంటే నేను ఎక్కడికి వెళ్తే అది ఎదుర్కోవడం అనరు. ఆయన రావాలి, నేను కూడా ఒక అడుగు వెయ్యాలి, దానినే ఎదుర్కోవడం అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగా. అదేంటి? మొదటి రాకడలో దేవుడు మన దగ్గరికి వచ్చాడు కదా. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు దిగి వచ్చాడు కదా. మన దగ్గరికి వచ్చాడా? లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? 10వ అధ్యాయంలో మనం తరచుగా చదువుకున్న మాటలే కదా. 33వ వచనం నుండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి కదా. ఇది యేసయ్య గురించి. అతడు పడి ఉన్న అంటే కొర ప్రాణంతో ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ సమరయుడు అంటే క్రీస్తుతో పోల్చబడింది. ఆయన ఎక్కడికి వచ్చారంటే తన దగ్గరికి పడి ఉన్న చోటికి వచ్చాడంట. 34లో దగ్గరికి పోయి అన్నమాట కదా. దగ్గరికి పోయి నూనె రాసి ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించుము. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి
పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నీకు ఇస్తాను అన్నమాట. మంచి సమయనుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటే ఈ పరామర్శించే పూటకూలి వాడు ఉన్నారు చూశారు, అతడు దైవ సేవకుడు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చారంట? మన దగ్గరికి వచ్చాడు, మన పడి ఉన్న చోటికి వచ్చాడు. మనం లెగలేము కాబట్టి, ఎవరో చేయుత ఇస్తేనే కానీ మనము లేచి నిలబడలేము కాబట్టి. పేతురు యోహానులు మాట్లాడిన మాట గుర్తుందా మీకు? వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నానని యేసు నామములో లే అని చేపట్టి లేపాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఒక దినాన పడి ఉన్న చోటుకి యేసయ్య వచ్చాడు కదా. యేసయ్య వచ్చి పరామర్శించి మన గాయములు కట్టి ఆయన పూటకూలయ్య వాని యొద్దకు తీసుకెళ్ళి ఇతన్ని పరామర్శించుము అని 2 దేనారములు ఇచ్చి, మరలా నేను వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా నేను వస్తాను, అప్పుడు వచ్చేటప్పుడు నువ్వెంత ఖర్చు పెట్టావో అది ఇస్తాను అని వెళ్ళిపోయాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 దేనారములు ఏంటి? ఈ 2 దేనారంతో ఇతడు పరామర్శించాలంట ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని. ఇవన్నీ ప్రభు మాట్లాడిన ప్రతిదీ ఆత్మ సంబంధమైన మాటలే కదా. ఆత్మ సంబంధమైన మాటలే, భౌతికమైన మాటలు కానే కాదు. ఆ 2 దేనారము 2 గ్రంథాలు, ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ఆ 2 గ్రంథాలు ఆ పూటకూలి వాని చేతిలో పెట్టి నువ్వు ఇతన్ని పరామర్శించు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రయాస పడుతున్నాం, అందుకే పిలుస్తున్నాం, అందుకే రమ్మంటున్నాం, అందుకే ఇంటికెళ్ళి మరీ పిలుస్తున్నాం. దేనికి అని అంటే అప్పగించాడు కాబట్టి. ఇతడిని నువ్వే పరామర్శించాలని ఆ 2 దేనారం మాకు ఇచ్చాడు కాబట్టి. ఏమీ లేకపోయినా తనకే అది ఖర్చు చేయడానికి 2 దేనార్లు ఇస్తే ఆ దేనాను పట్టుకొని ఒకప్పుడు వస్తే నాకు జీతం దొరుకుతుంది అని పరిచర్య చేసేవారు కదా దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఆశించకుండా ఈ 2 న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్, ఈ రెండిటితో అతన్ని పరామర్శించాలంట, అతన్ని బాగు చేయాలంట, అతన్ని స్వస్థత వచ్చే వరకు, బాగుపడే వరకు పరామర్శించాలంట. ప్రైజ్ ది లార్డ్. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే మనం ఎక్కడే పడి ఉన్నామో అక్కడికి ఆయన వచ్చాడు, అంతే కదా. ఆయన వచ్చాడు. ఒక అంధుడు పాడుతున్నాడు, అంధుడనై దీనుడనై అనాథగానే మిగిలాను, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా అని పాట పాడుతూ ఉంటాను. అయ్యా నేను అంధుడినయ్యా, అయ్యా నేను దీనుడినయ్యా, ఎవరు నాకు లేరు, ఒకసారి నా యొద్దకు రావా అని పాట పాడుతూ ఉంటాం. కానీ మొదటి రాకడలో మన యొద్దకు వస్తే 2 రాకడలో మన యొద్దకు ఆయన రాడు. ఆయన రాడు, కానీ ఆయన వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ఎప్పుడో ఆయన వచ్చేస్తున్నాడు. ఎవరైతే ఏ కార్యము చేశారో వారికి ప్రతిఫలంగా జీతం ఇవ్వడానికి నా యొద్ద ఉన్నది అని చెప్పిన దేవుడు ఇప్పుడు మనం పడి ఉన్న చోటికి మొదటి రాకడలో వస్తే, ఇప్పుడు రెండవ రాకడలో మనం పడి ఉన్న చోటికి ఆయన రాడంట. ఆయన వస్తాడు, కానీ ఎక్కడికి వస్తాడంటే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే 4వ అధ్యాయము 16, 17 వచనంలో వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఆయన వస్తాడు, మనం కూడా. అందుకే అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి? మనం ఏం చేయాలి సార్? ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే ఆయన మనల్ని కలుసుకుంటాడు, ఆయనతో పాటు ఆయన్ని తీసుకెళ్తాడు. మొదటి రాకడ నా యొద్దకు వచ్చాడు కదా, ఇప్పుడు కూడా నా యొద్దకు వస్తాడు అనడము అది భ్రమ.
ఆయన ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడంట. ఎక్కడికి? ఎక్కడికి? మధ్యాకాశానికి వస్తే మనం ఇక్కడ నుండి ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎదుర్కోవడం అనే దాని గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. ఎండవేళలో అబ్రహాము గుడారం బయట చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడంట. ఉండేటప్పుడు 3 మనుషులు కనబడ్డారంట. ఆ 3 మనుషులు కనబడగానే ఇతడు పరుగెత్తుకుని 2వ వచనం చదువుదాం. ఓకే 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 ఆ ఒక్క పదమే మనకు దొరికితే. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు అబ్రహాము వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. 19వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో అదే మాట. ఆ సాయంకాలమున ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉన్నాడంట. ఎప్పుడైతే చూశాడో లోతు కూడా వారిని ఎదుర్కోవడానికి వెళ్ళి సాష్టాంగా నమస్కారము చేశాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎదుర్కోవడం అంటే వారు వస్తుంటే మనము కూడా ముందుకెళ్ళి కలుసుకోవడమే, దానినే ఎదుర్కోవడం అంట. ఎవరైతే ఎదురుగా వెళ్తారో, ఎవరైతే ఎదుర్కొంటారో వారే ఆయనతో పాటు సదాకాలము ఉంటారు. 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా కాదు 24 16, 17 చదవండి ఒకసారి. అదే 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 మీరు చదువుతున్న మాటలే. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి అన్నమాట. ఆమె వస్తుండగా ఎలియాజరు కూడా ఎదురుగా వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఉన్న చోటు నుంచి లెగాలి, అంతే కదా. ఎక్కడైతే ఉన్నామో ఆ చోటు నుంచి లెగాలి. అందుకే లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అన్నమాట. లెమ్ము అని అంటే భౌతికమైన దాని గురించి కాదు కదా. ఎక్కడైతే ఉండిపోయామో అక్కడి నుంచి లెగాలంట. మొదటి కీర్తనలో కూడా అదే అంటాం కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకుల కూర్చుండు చోట కూర్చుండక. అక్కడ కూర్చుంటే ప్రభువుని మనం ఎదుర్కోలేం. మనం అక్కడి నుంచి ఏం చేయాలి? లేవాలి. లేచి ఏం చేయాలంటే ఇంకా కొంచెం 2 అడుగులు ముందుకెళ్ళి, ఆయన వస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒక 2 అడుగులు వేయాలి. వేస్తేనే ఎదుర్కోవడం అంటారు. ఎదుర్కొన్న వారే ఆయనతో పాటు లోపలికి వెళ్తారు. అప్పుడు తలుపు వేయబడింది అన్నమాట మనం చదువుతాం. ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మనం లేవకుండా ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండి ఎదుర్కోవడానికి వెళ్ళిపోకుండా మన పరలోక రాజ్యానికి చేరుకుంటాం అంటే భ్రమే కదా. ఎవరు ఆయనకి సమీపిస్తారంటే ఎదుర్కొనేవారే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఎదుర్కోవడం అంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టడం, అంతేనా? ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనం ఎదుర్కోగలం. ఇప్పుడు ఎదుర్కోవడం అంటే భౌతికమైన దాన్ని అంటే ఇప్పుడు ఎదుర్కొని మనం ముందుకెళ్ళిపోతాం. కానీ ఆత్మ సంబంధమైన దాని గురించి కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రయాణం అంటే ఆత్మ సంబంధమైన దాని కదా. ఈ నడక అయినా సరే, ఈ పరుగు అయినా ఆత్మ సంబంధమైనదే కదా. మనం పరిగెడుతున్నావా? లేదు కదా. రన్నింగ్ రేస్లో ఉన్నావా? లేదు కదా. కానీ ఆత్మ సంబంధమైన పరుగు ఉంది కదా మనకి. ఆత్మ సంబంధంగా పరిగెడుతున్నాం కదా. గురి యొద్దకే పరిగెత్తున్నాం కదా. పాటలు అదే పాడతాం కదా.
గురి యొద్దకే పరుగెడుచుంటిని. పిలుపుగా లిరిక్స్ అది కాదు. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. అందరూ స్తోత్రం చెప్దాం. మంచులందరూ స్తోత్రం చెప్దాం. నలుగున్నవారు స్తోత్రం చేద్దాం. స్తోత్రం. ఉన్న చోటు విడిచిపెట్టగలిగితే మనం ప్రభువును ఎదుర్కొంటామండి. ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రతి ఒక్కరు ఎవరిని మీకు రేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేయండి. ఉన్న చోటు విడిచిపెట్టామా? మారు మనసు లేనప్పుడు ఏ చోట్లో అయితే ఉన్నామో, ఏ స్నేహితులైతే ఉన్నారో, ఎవరితో అయితే మనం తిరుగుతున్నామో ఆ చోటు మారిందా? మారితే నువ్వు లేచావని అర్థం, నువ్వు ఎదుర్కొంటున్నావని అర్థం. కానీ బాప్తిస్మం తీసుకున్నా, చర్చికి వెళ్తున్నా, ఇంకా చోటు మారలేదనుకోండి, అది లేచినట్ట, ఎదుర్కొన్నట్ట కాదు కదా. ఎదుర్కోవడం అంటే ఏ స్థితిలో అయితే మొదట ఉన్నామో ఆ స్థితి నుండి బయటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దినాన మనం చీకట్లో ఉన్నాం కదండి. మీరు ఒక దినాన చీకటై ఉంటిరి అన్నమాట. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే కదా. అయితే చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన ఎక్కడికి పిలిచాడంట? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనకు పిలిచాడు. ఇప్పుడు మనం చీకటిలో లేము, ఇంకా లోకంలో లేము, ఇంకా పాపంలో లేము. ఇప్పుడు పాపాన్ని దాటేశాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో చీకటి పారిపోయింది. మనం ఉన్నది ఇప్పుడు ఎక్కడంటే వెలుగులో ఉన్నాం. ఎక్కడున్నాం సార్? మనం వెలుగులో ఉన్నాం. మనం వెలిగించబడ్డాం. మనమే ఈ లోకానికి వెలుగు. ప్రైజ్ ది లార్డ్. వెలుగు అంటే ఏంటో తెలుసా? వెలుగు అంటే దారి, ఓకే అదే, కానీ దారి చూపేదే వెలుగు కదా. వెలుగు అంటే దారి చూపిస్తుంది. ఆ వెలుగు ఉంటేనే దారిలో ఎవడైనా నడిపి. నీవే వెలుగు అయితే, నేనే వెలుగు అయితే ఆ వెలుగులోనికి అందరూ రావాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయమా? లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద మూడవ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి. ప్రైజ్ ది లార్డ్. మనమే వెలుగైతే, మనమే వెలిగించబడిన వారైతే చీకట్లో ఉన్నవారు ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా వస్తారు. బెల్లం ఎక్కడుంటే వస్తాయి, రాదా? ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం వెలుగైతే చీకట్లో ఉన్నవారు ఖచ్చితంగా వెలుగులోనికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెలుగుతున్నారా లేదా నేను అది అడగను. కానీ వెలిగించబడిన తర్వాత ఎక్కడ ఉండాలి అని అంటే, ఒక్కసారి లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడిన మాట ఒక్కసారి చదువుతారా? లూకాసు వార్త 8. అదేనా 8:16? 8:16. ఓకే, 16 చదవండి. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు. ఇది 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 అంటే 4 సువార్త మీకు టచ్ చేస్తాను. దీపం వెలిగించి పాత్రతో కప్పివేయుడు అని అన్నాడు. మత్తయి సువార్త 5:15లో ఏమన్నాడు ఒకసారి? మనుషులు దీపం వెలిగించి ఓకే, ఇక్కడ ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద పెట్టరు అన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో
ఆ, ఆ. ఓకే, 3 మాటలు కదా. ఒకటి పాత్ర కింద, రెండోది కొంచెం కింద, రెండోది మూడోది మంచం కింద కదా. మనం వెలిగించబడ్డామా లేదా? చెప్పండి చెప్పండి, మనం వెలిగించబడ్డామా లేదా? మరి మనం వెలిగించబడ్డామండి కాదా? మీరు వెలుగా కాదా? మీరు వెలుగై ఉన్నారా కాదా? నా యేసయ్య మీ గురించి చెప్పాడండి, మీరు లోకమునకు వెలుగు అని. మరలీ సంకోచిస్తారేంటి? ఏమో నాకేం తెలుసు నాలో వెలుగు ఉందో లేదో అన్నట్టు చూస్తున్నారు. మనం వెలుగే, దేవునికి స్తోత్రం. మనం వెలుగై ఉన్నా, ఇంకా చీకట్లో మనము లేము. ఒకవేళ మనం వెలిగించబడితే, మనం వెలుగుతూ ఉంటే ఎక్కడ ఉండాలంట? పాత్ర కింద అంటే ఏంటి? మంచం కింద అంటే ఏంటి? కొంచెం కింద అంటే ఏంటి? ఎవడైనా పెడతాడు అలాగా? ఎవడైనా మంచం కింద పెడతాడండి దీపం వెలిగించి? ఎవడైనా కొంచెం కింద పెడతాడండి? ఎవడైనా పాత్రను కప్పుతాడండి దీపం? కాదు కదా. మరి ప్రభు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైనది కదా. ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడితే ఏమనంటే, నువ్వు వెలిగించబడితే అది ఎక్కడ ఉండాలి అని అంటే దీపస్తంభం మీదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దీపస్తంభం మీద కానీ ఒకవేళ ఉండగలిగితే అటు ఇటు పోయే నడుచువారు అందరికీ వెలుగు ఇస్తుంది. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే వెలుగైతే, నేనే వెలుగైతే ఎలాగుండాలి అని అంటే, మనము నిలబడితే ఇంకొకరు చీకటి నుండి మన దగ్గరికి రావాలి. మనం ఒకవేళ వారితో ప్రయాణం చేస్తే వారికి మార్గము కనబడాలి. దేవునికి స్తోత్రం. ఏ మార్గము? సత్య మార్గము కనబడాలి, జీవ మార్గము కనబడాలి, నీతి మార్గము కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి? మనం వెలిగించబడ్డాం కాబట్టి, మనం వెలుగులో ఉన్నాం కాబట్టి, మనం ఎక్కడ నిలబడితే అక్కడ చీకటి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. మనం ఎక్కడ నిలబడి చీకటి ఉంటే, మరి ఎక్కడ నిలబడితే పాపం ఉంటే మనం వెలుగులో ఉన్నట్టు కాదు కదా. అది దీపస్తంభముల మీద ఉన్నట్టు కాదు కదా. మరి ఎక్కడ ఉన్నట్టు? వెలిగించబడ్డాం. మనం వెలిగించబడ్డాం కానీ ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నాం కదా. ఎవరికి? దీపమైతే వెలుగుతూ ఉంది కానీ ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు? అక్కడ ఒక వాక్యం ఉంటుంది, ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము అని కదా. వాక్యము మనకి దీపం అయితే అన్యజనులకు మనము వెలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును. ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, అయ్యా వెళ్ళకూడదు మనం, నిన్న జరిగింది కదా, వారు సూర్య నమస్కారం చేస్తారు అని, కాబట్టి మనం వెళ్ళకూడదు అని అంటే, లేదయ్యా బైబిల్లో ఉందయ్యా, ఒకసారి చదవండి. 84:11 84:11 కదా. ఏమై ఉన్నాడంట? సూర్యుడును. ఇప్పుడు సూర్యుడు దేవుడా కాదా? నమస్కారం చేయాలా వద్దా? మరి వ్రాయబడింది కదా, దేవుడైన యెహోవా సూర్యుడును. కాబట్టి వారు నమస్కారం చేస్తున్నారు తప్ప ఉపా? ఏమండి, మన దేవుడు సూర్యుడు కదండి. మన సూర్యుడికి నమస్కరించవచ్చా? సూర్యుడు అని చెప్పాడు కానీ సూర్యుడికి నమస్కారం చేయమని చెప్పలేదు కదా. చెప్పారా? లేదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద దేని అందే కానీ ఏ రూపమునైనా నువ్వు కొనకూడదు అని కదా దేవుడు చెప్పాడు. ఏ రూపాన్ని కూడా వారు దాన్ని చూసి, దాంట్లో కూడా మేము దేవుణ్ణి చూస్తున్నాం, దీంట్లో కూడా మేము దేవుణ్ణి చూస్తాం అంట. ఓకే, వాళ్ళ విశ్వాసం. కానీ మనం ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మీరు లోకమునకు వెలుగు అన్నాడు. కాబట్టి ఆయన్ని తప్ప, మొర్దెకై చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా దేవుని ఎదుట తప్ప ఎవరి ఎదుట నేను మోకరించను అన్నాడు. ఇలా చెబితే కొంతమంది పక్కనే ఉన్నారంట, వీడు చెప్పిన మాట నెరవేరుతాయో లేదో చూద్దాంరా అని వేచి చూస్తున్నారంట. వీడు అన్నాడు, నా దేవుని ఎదుట సాగిల పడి నమస్కారం చేస్తాను కానీ ఏ అధికారి ఎదుట నేను సాగిలా పడకూడదు, నాకు దేవుడు ఆయనే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనే దేవుడు అన్నందుకు ఏదో హింస పెట్టారు, రకరకాలది, అయ్యా చచ్చిపోతాం అన్నట్టు ప్రాణ భయం వచ్చింది, ఏడ్చారు, ఉపవాసము చేశారు. కానీ చివరికి ఎవరు గెలిచారంటే మొర్దెకై. దేవునికి ఇష్టం.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి దేవుడు అయితే ఆయన చూసుకోడండి. అందుకే ఏమన్నాడంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగు. దేవుడు దేన్నైనా పోల్చవచ్చు, కానీ మనం నమస్కరించేది, మనం ఆరాధన చేసేది, మనం పూజించేది మాత్రం మన తండ్రి అయిన దేవునికి మాత్రం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం వెలిగించబడి మంచం కింద ఉండకూడదు. ఇక్కడ మంచం కింద అంటే దాని అర్థం ఏంటంటే మంచం సుఖానికి సాదృశ్యం కదా. ఈ రోజుల్లో ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నారు తెలుసండి? నిద్ర లేదండి, లెగలేకపోయామండి కదా, అంతేనా? లెగలేకపోయామండి. నైట్ ప్రేయర్కి ఎందుకు రాలేదు? అంతసేపు ఉండలేమండి కదా, పడుకోవడానికే కదా, రెస్ట్ తీసుకోవడానికే కదా. కాబట్టి వెలిగించబడిన వాడు ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీదే ఉండాలి, కానీ మంచానికి పరిమితము కాకూడదు. ఒక ఆవిడ్ని నేను చూపిస్తాను. పరమగీతం 5వ అధ్యాయంలో తన ప్రియుడు వచ్చి మాట్లాడుతున్నాడంట, అడుగుతూ ఉన్నాడంట, ఇదిగో నేను బయటే ఉన్నాను, బయట వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, నా తల మంచుకి ఆ చినుకులకి తడిసిపోయాయి. 2వ వచనం నుంచి ఆవిడ మాట్లాడుతుంది, నేను పడుకున్నాను కానీ నా మనసు అయితే మేలుకొని ఉంది. తర్వాత ప్రియుడు మాట్లాడుతున్నమాట, సహోదరి, నా ప్రియురాలా, పావురమా, నిష్కలంకురాలా, తలుపు తీయమని నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడని ఎవరు చెప్తుంది? ఆవిడే చెబుతుందండి. ఇప్పుడు ఆవిడ మళ్ళా ఏం చెప్తుందంటే 3వ వచనంలో, నా వస్త్రాన్ని తీసేశాను, నేను ఆ మంచం మీదకి ఎక్కేశాను, ఇప్పుడు నా కాలు ఎందుకు మురిగి చేసుకోవాలి, మళ్ళీ నేను దిగను అంటే. దేవుడు పిలుస్తూ ఉంటే మంచం ఎక్కి దిగట్లేదు, సహవాసానికి రమ్మని పిలుస్తూ ఉంటే మంచం వదలట్లేదు. మంచం వదలకుండా మనం ఆయన్ని ఎదుర్కోలేం. మనము వదిలితే కదా, విడిచిపెడితే కదా, అది కాదనుకుంటే కదా మనం ఆయన్ని ఎదుర్కోగలం. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆవిడే మళ్ళీ అంటుంది 3వ అధ్యాయంలో, ఒకసారి చూడండి, రాత్రి వేళ నుండి నా ప్రాణప్రియుని నేను వెతికి తిని కనబడ్డా అంటే కనబడలే. ఎక్కడ ఎదుగుతుంది? రాత్రి వేళ మంచం మీద. మీకు రిఫరెన్స్ కూడా ఇచ్చాను, అది మీరు చెప్తారని. రాత్రి వేళ మంచం మీద పడుకొని ఉండి, ఆవిడ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం పడుకునే కదా మనం వెతుకుతున్నా కాదా? మంచం మీద పడుకునే కదా పక్కన మొబైల్ పెట్టి ఎతుకుతున్నా కాదంటారా? రాత్రికాల ప్రార్థనమ్మా, పక్కనే మొబైల్ పెట్టేసి గుర్రు కొట్టి గౌరీ గౌరీ ప్రైజ్ లార్డ్ గౌరీ సరదాగా అన్నాను సుమా, నాకు వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకుంటారని తన పేరు చెప్పాను అంతే. స్తోత్రం. ఎవరైతే ఎదుర్కొంటారో మంచాన్ని విడిచిపెట్టాలి కదండి. వెలిగించబడిన వారు మంచానికి వదిలేయాలి కదా, సుఖానికి దూరం అయిపోవాలి కదా. ఇంకా సుఖానికి మనము దగ్గర అవుతున్నామంటే మనం ఎదుర్కోవడానికి శక్తి లేదనే కదా అర్థం. ఇంకా మనం విడిచిపెట్టలేదే, అక్కడి నుంచి లేవలేదు. దేవునికి స్తోత్రం. నాకు ఒక మరదలు ఉంది, ఇక్కడ కాదులేండి, అది రికార్డింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పేరు చెప్తే బాగుంది, వాళ్ళు కూడా చూస్తారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా గ్లోగా ఉండి అమ్మాయిలాగా భలే ఉన్నావు అని అనేటట్టు ఉండాలంటే తెగ పడుకోవాలంట. నిజమే. రాత్రి పడుకుంటే 8 వరకు లేకరు, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటే మస్తుగా పడుకుంటే ఆ గ్లామర్ అంట ఎలా ఉంటుంది? మిలమిల మిలమిల మెరిసిపోతూ ఉంటుందంట. స్తోత్రం. ఈరోజు నీరసమైపోతామనే ప్రార్థనకి రావట్లేదు. నేను అడుగుతున్నాను, అయ్యా కొంతమంది ఎందుకు రావట్లేదు అనేసి నేను గ్రూప్లో ఉన్న కొంతమందిని అడిగితే వారు చెప్పారు, అయ్యా మీరు 3 గంటలు లేపేస్తున్నారుగా, నిద్ర సరిపోవట్లేదంట, అందుకే రావట్లేదు అన్నారు. మీరు ఎవరినైనా చూడండి,
ఆత్మీయ స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సుఖాలన్నీ విడిచిపెట్టేస్తారు. వారికి ఉండవు, ఈ సుఖాలు ఏమీ ఉండవండి, దాన్ని పట్టించుకోరు. పాత్రతో అన్నారు కదండి, పాత్ర అంటే ఏంటి? తినే పాత్ర అయినా, ప్లేట్ అయినా, గిన్నెనా? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన ప్రకారంగా వారి కడుపే వారికి దేవుడు అని చెప్పారు కదా. దాని అర్థం ఏంటి? పొట్టను అలా రోజు నమస్కారం చేస్తారనా? కాదు కదా. దేవుడా 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 అని పొట్టను అంటూ ఉంటారనా? కాదు కదా. దాని అర్థం ఏంటి అంటే దానికే ప్రాధాన్యత ఇస్తారు. దేనికి? తిండికి. ఇంకా మిగతా దానికి మొదట మన దేవుడు, మొదట నీతి, ఆ తర్వాత ఇంకొకటి. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. మనము బ్రతకడానికి తింటున్నామా, తినడానికి బ్రతుకుతున్నామా ఏమండి? పక్కా నేను అప్పుడప్పుడు వస్తాను. లావు అయిపోతున్నా సరే, ఇదిగో కొద్ది తగ్గిస్తే మంచిది అన్నా సరే తగ్గిస్తామా? ఎందుకు? అనుభవంతో సాక్ష్యమా లేకపోతే? ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఒకసారి కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు చదవండి. తరచుగా ప్రయాసముతోనూ తరచుగా జాగర్లంటే నిద్ర లేకుండా, ఇంకా ఆకలి దప్పులతోనూ. ఎవరు? పౌలు మాట్లాడుతున్నమాట, సేవకుడు మాట్లాడుతున్నమాట. ఒక దినాన సన్హెడ్రిన్ మహాసభలో ఒక మెంబర్గా ఉన్న ఈ సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రతిదీ వదిలేశాడంట. ఏదైతే సంతోషకరంగా ఉందో, ఏదైతే మేలుకరంగా ఉందో ప్రతిదీ వదిలేశాడంట, పక్కన పెట్టేశాడంట. ఇప్పుడు ఎలాగొచ్చాడంటే ఎక్కడ ఏం దొరుకుతుందో, ఎక్కడ ఏ మొక్క దొరుకుతుందో, అక్కడ బాగుందా లేదా, ఇవన్నీ చూడట్లేదంట. ఇవన్నీ చూడట్లేదు. తన దృష్టి అంతా ఏంటంటే దేని కొరకు పట్టబడ్డాడో దానిని గురి యొద్దకే పరిగెత్తి దాన్ని బహుమానం పొందడానికే ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏ ఆత్మీయుడైనా మీరు గమనించండి, ఏ దైవ సేవకుడు, సరైన దైవ సేవకుడైనా మీరు గమనించండి, వారు ఎప్పుడు ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఖచ్చితంగా ఇది తినాలి, అది తాగాలి అని వారికి ఉండదు. వారి మనసంతా ఏంటంటే పరిచర్య జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. మనము బ్రతకాలి కాబట్టి తింటున్నాం, కానీ తినడానికే బ్రతకట్లేదు మనం. కాబట్టి వెలిగించబడిన తర్వాత దీనికే పరిమితం కాకూడదు, అది పక్కన పెట్టేయాలి. ఈరోజు ఎందుకు ఉపవాసం చేయలేకపోతున్నారు తెలుసా? చర్చిలో ఉపవాస ప్రార్థన లేదు, కానీ చర్చిలో ఉపవాసం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకని? అపవాది కార్యములు లయపరచాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుందని దేవుడే చెప్పాడు, యేసు ప్రభువారే అన్నారు. కానీ ఒక్క పూట ఉపవాసం ఉంటే ఎలాగుంటుంది? అమ్మో పూటే అంటాం కదా. ఎందుకని? దేన్ని ప్రేమిస్తున్నాం? శరీరాన్ని ప్రేమిస్తున్నాం, ఆహారాన్ని. ఇవన్నీ పక్కన పెట్టగలిగితే కదా దేవుని ఎదుర్కోవడం అంటే. ప్రైజ్ ది లార్డ్. పౌలు అదే చేశాడు కదా, అవన్నీ పక్కన పెట్టేశాడు కదా. కాబట్టి నిద్ర ఏం చేయాలి? మానుకోవాలి. నిద్ర మానుకోవాలి. రేపటి నుంచి ఎవరైనా పిలిస్తే అప్పుడు చెప్తాను. మీరే చెప్పారుగా నిద్ర మానుకోవాలని. 2 సార్లు పిలవకూడదు. ఇంకా ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంచెం కింద అన్నారు కదా. కొంచెం అంటే కొంచెం దేనికి సాదృశ్యం తెలుసా? పల్లెటూరులో కానీ మీరు వెళ్తే వరి ఇది నూర్చిన తర్వాత కొలుస్తారు. లాభం 2, 3 అని కొలుస్తూ ఉంటారు. అది వ్యాపారానికి సాదృశ్యం. దేనికి చర్చికి రాలేకపోతున్నామంటే ఒప్పేసుకుంటున్నాడండి.
లేదు, వస్తాడు, అన్నిటికీ వస్తాడు. వాళ్ళ బాస్ తిట్టినా సరే వస్తూ ఉంటాడు, పిలవగానే వస్తాడు. నేను దేనికి పిలిచినా సరే వచ్చమంటారా అంటాడు. నేను దేనికి ఫోన్ చేశానో తెలియదు, ఒకటే ఒక మాట వచ్చేమంటారా అంటాడు. ఎక్కడికి వచ్చేది. సో అలాగ అనడం కూడా చాలా డ్యూటీలో ఉంటూ దైవ సేవకులు పిలిస్తే వారి స్వార్థానికి పిలవరు, ఏ పరిచర్యకే పిలుస్తారు. కాబట్టి నేను రెడీ అని చెప్పడానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వెలిగించబడిన ప్రతి ఒక్కరూ దేనికి? సుఖానికి పరిమితం అవ్వకూడదు, నిద్రకి పరిమితం అవ్వకూడదు. అందులో నుంచి అందుకే నిద్రించుచున్న నీవు లే మేల్కొను అంటాడు. నిద్రించడం అంటే భౌతికమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధమైన నిద్రలో ఉన్నాం. అందులో నుంచి లేస్తే కదా మనం ఎదుర్కొంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదుర్కొంటేనే కదా ఆయన్ని కలుసుకుంటాం. వ్యాపారం విడిచిపెడితే కదా, వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే దేవుడు దీవించడండి? దీవించడా? ఆ దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. సండే ఎంత అయితే వస్తుందో దానికి రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం లేక మనం వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి చూస్తే, అందుకే దేవుని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. అది అనుభవించిన వారికే, రుచి చూచిన వారికే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకే తెలియదండి. కాబట్టి వెలిగించబడిన వాడు ఎక్కడ ఉండాలి? స్తంభం మీదే, దీపస్తంభం మీదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు వెలిగి